ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు ఆటో? నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతాను. 20 ఏళ్ళ నుంచి. ఎంత సంపాదించావు 20 ఏళ్ళ? అది ఏం సంపాదించింది ఏం లేదు. అంటే ఇదే కరీంనగర్లో నడుపుతున్నావు 20 ఏళ్ళ నుంచి? ఎడబెట్టినావు ఆటో? అక్కడ ముంగట ఉంటుంది. అవును, మరి ఆటో కాడు ఉంటే నువ్వు గిడుంటే అడ్డ మనదే. ఇది అడ్డ మనదేనా? అంటే సీరియల్ ఉంటుంది అని? సీరియల్ ఉంటుంది. సీరియల్ ఉంటుంది, ముందు ఓనీకి అవకాశం ఉండదు. ఉండదు ఇక. అవునా? లైన్ కొద్దిగా పోవాలి. ఏమైనా పంచాయతీ పెట్టుకుంటారు అప్పుడప్పుడు? పంచాయతీ ఏముండయి. ఏముండయా? ఓకే, ఇప్పుడు ఈ ఉచిత బస్సు ఎఫెక్ట్ ఏమైనా పడుతుందన్న? పడుతుంది అన్న పడదా అంటే మాకంటే పడది. ఇప్పుడు 50-40 ఇస్తాను పోవాలి అట్లా. కొంత ఇబ్బంది అవుతుండొచ్చు కదా అప్పటికి అప్పటికిప్పటికి ఇబ్బంది అవుతాయి. అప్పుడు ఎంత వస్తుండే అన్న డైలీ? డైలీకి 5,000 సంపాదిస్తాం అప్పుడు. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 4,500 వస్తున్నాయి. మరి ఎట్లనే కుటుంబం ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి కానీ? ఉంటాయి మరి. ఉండయా? అవునా? అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి కాన్న. అవన్నీ ఉంటాయి. ఎట్లుంది రేవంత్ పరిపాలన? మార్పు వచ్చింది కదా? రేవంత్ పరిపాలనకి ఎక్కడ? అది ఇంకా 2 నెలలు కాలేదు. చెప్పలేము అవుతుంది కావచ్చు. ఏమైనా చేంజ్ చేస్తారో, ఇది బంద్ చేస్తారా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మీ ఎంపీ బండి సంజయ్ ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంకా వెతుకుతా ఉన్నారు అభ్యర్థి ఎవరు పెడితే బాగుంటుంది అని చెప్పి. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? దాదాపు సంటారంటే మోడీ వస్తారు అంతే. ఎందుకు మోదీ అని ఎందుకు అనుకుంటారు? ఆయన వేసినవి బాగున్నాయి, పథకాలు మంచిగా ఉంటాయి. ఆయన మంచి నాయకుడు కాబట్టి అంతే. కేంద్రానికి అంతే. అదిగా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఓకే, మంచి పనులు ఉంటాయి. ఇప్పుడు ఈయన బండి సంజయ్ మీ సెట్టింగ్ ఎంపీ, ఈయన సెట్టింగ్ ఎంపీ మీ బండి సంజయ్ ఇక్కడ. ఈయన ఎలాంటి వాడన్నా? ఎలాంటి అంటే మనకి ఎప్పుడు కనవాలేదు. అంటే అనుకుంటారు అంటే ఎంపీగా చేస్తాను కాబట్టి వస్తాడు అనే ఆలోచనకి అంతే తప్పించి చెప్పలేము. కొన్నిసార్లు వచ్చింది కదా. ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది అంటే 100% ఉంటుంది. 100% చెప్పలేము. ఈయన వినోద్ కుమార్ అందుబాటులో ఉంటాడు. ఆయన కనవాడు. అంతేనా? ఆయన కనవాడు. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటుంది? ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి? ఏదో మనకు గాడుపుకి వచ్చింది ఏడాది రాదు. సెంట్రల్లో ఎవరు ఉండాలి? బీజేపీ ఉండాలా? మోడీ ఉండాలి. అంతే. అంతే. ఓకే.